ఈరోజు మన హ్యాపీ కిచెన్లో మట్టి పాత్రలో వంట ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇవి టీ కప్పులు. ఇదైతే పెరుగు తోడు పెట్టుకోవడానికి ఉపయోగించే పాత్ర. ఇందులో పెరుగు తోడు పెడితే నీళ్లను కుండ పీల్చివేస్తుందండి. పెరుగు చాలా గట్టిగా వస్తుంది, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ పాన్ చూస్తే మనం ఫ్రై పాన్గా యూజ్ చేయొచ్చు. ఇలా మందపాటి పాత్రలు మాత్రమే తీసుకోవాలి. ఈ పాన్లో మనం అన్ని ఆకుకూరలను ఫ్రై చేసుకోవచ్చు. మనము కూర వండడానికి ఉపయోగించే పాత్ర అండి. దీంట్లో మరి ముఖ్యంగా చేపల కూర వండితే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పాత్ర అయితే రైస్ వండడానికి ఉపయోగించే పాత్ర అండి. ఈ పాత్రలో మనము రైస్ ఇంచుమించు 1 కిలో రైస్ వండుకోవచ్చు. ఇది మనము పలావు, బిర్యానీ ఇటువంటి వంటలను చేయడానికి అనువుగా ఉంటుంది. నేను వంటకు ఉపయోగించే ముందు ఈ పాత్రలన్నిటిని కూడా బియ్యం కడిగిన నీళ్లలో 2 రోజులు నానబెట్టానండి. తర్వాత కొబ్బరి నూనె రాసి ఎండలో ఆరబెట్టిన తర్వాత స్టవ్ మీద నిండుగా నీళ్లు పోసి అందులో కొద్దిగా సాల్ట్ పోసి బాయిల్ చేసిన తర్వాత మాత్రమే నేను వంటకు ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు ఈ పాత్రలో నేను రైస్ వండే విధానం చూపిస్తున్నాను. ముందుగా ఈ పాత్రలో మనము 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు కూడా దీన్ని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాలి. వాటర్ బాయిల్ అయిందండి. శుభ్రపరచుకున్న బియ్యాన్ని ఈ వాటర్లో మనము వేయాలి. ఖాళీగా ఉన్న పాత్రను హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఈ కుండ పగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లోనే మనము ఉంచుకోవాలి. ఇలా లిక్విడ్స్ ఉన్నప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి మనము వంట చేసుకోవాలి. ఈ విధంగా బియ్యం వేసిన తర్వాత చెక్కగట్టెతో ఒకసారి కలయబెట్టుకుని దాని మీద లిడ్ పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ పాత్రలకి చెక్కగట్టె మాత్రమే ఉపయోగించాలి. ఈ పాత్రలో మనము చేపల కూరను వండుదాం. పాత్ర డ్రై అయ్యే వరకు ఉంచుకుని దానిలో సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి దానిలో కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి. మట్టి పాత్రలో వంట ఆరోగ్యానికి చాలా మంచిదండి. మట్టి పాత్రలో వండడం వల్ల ఆహారంలో పోషక విలువలు నశించకపోకుండా ఉండడమే కాకుండా మరిన్ని పోషక విలువలు యాడ్ అవుతూ ఉంటాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్ లాంటి పోషకాలు ఇందులో మరింతగా యాడ్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి క్లే పాట్స్ని ఉపయోగించుకోవాలి. ఆ క్లే పాట్స్లో వండి మరింత ఆరోగ్యాన్ని మనము పెంచుకోవాలి. కాబట్టి షైనింగ్గా ఉండేటువంటి మట్టి పాత్రలను తీసుకోకూడదు. మనము షైనింగ్ రావడానికి కొన్ని రకాల రసాయనాలు ఉపయోగిస్తారు. వాటిలో వండడం వల్ల మనకు ఆరోగ్యానికి హానికరం కాబట్టి అటువంటి పాత్రలు మనము ఎంచుకోకూడదు. కాబట్టి మట్టి పాత్రలో మంచి క్లే పాట్స్ని ఎంచుకుని అందులో వంట చేసుకుని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినవండి. అందులో ఇది మెత్తల కూర. మెత్తలను శుభ్రపరచుకున్న తర్వాత అందులో పసుపు, కారము, ఉప్పు కలిపినటువంటి మెత్తలను ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో మనము వేయాలి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఆ విధంగా మగ్గనివ్వాలి. తర్వాత దీనిలో సరిపడా చింతపండు పులుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి కూరను బాయిల్ అవ్వనివ్వాలి.
ఇక్కడ రైసు, చేపల కూర చాలా చక్కగా ఉడికినాయండి. ఇవి తినడానికి రుచికరమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు తప్పక వీలుంటే మట్టి పాత్రలను ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి. Thank you for watching.